హాయ్ అండి, హలో, నమస్తే, బాగున్నారా అందరూ? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ వచ్చానండి. నేను ఇడ్లీ పిండితో పునుగులు. మీకు ఎప్పుడన్నా ఇడ్లీ పిండి అయిపోయి ఇలా కొంచెం ఉన్నప్పుడు దీంతో మంచి టేస్టీగా పునుగులు చేసుకోవచ్చు. ఎలాగనేది దానికి మంచి కాంబినేషన్ చట్నీ చూపిస్తాను. ఇడ్లీ పిండి ఇదిగోండి, ఇలా ఒక కప్పు తీసుకున్నాను. నేను ఒక కప్పు తీసుకున్నాను. ఇందులోకి ఒక 2 స్పూన్లు బొంబాయి రవ్వ అండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోకి చూడండి, కరివేపాకు సన్నగా తరిపెట్టుకున్నాను. కరివేపాకు చెప్పాను కదా నేను ఎక్కువ వేస్తానని. అలాగే ఆనియన్స్ అన్నీ ఇన్ని ఏం లేదు, మనం ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి పునుగులు. క్యారెట్ తురుము, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు ఇందులో 2 గుప్పిళ్ళు నేను పచ్చిశనగపప్పు నానపెట్టుకున్నానండి. ఒక 2 అవర్స్ ముందే నానపెట్టుకున్నాను. ఇలా ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను. చాలా బాగుంటాయండి ఇవి. అన్నీ వేసేస్తున్నాను. కొంచెం సోడా అండి, టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం సాల్ట్. ఇది బాగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఈలోపు మనము చట్నీ చూపిస్తాను అన్నాను కదా మీకు. కొంచెం అంటే ఇదిగో ఈ కప్పుడు ఉంటాయండి పల్లీలు తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క అండి, మనకు అల్లం స్మెల్ రావాలంతే. ఇదిగోండి, ఇదిగో చిన్న ముక్క. తర్వాత కరివేపాకు, కొంచెం ఆయిల్ వేస్తున్నాను వేగటానికి. కొంచెం చింతపండు, ఒక 5 పచ్చిమిర్చి వేస్తున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు పచ్చిమిర్చి. ఇవి ఇలా సిమ్లో వేగుతూ ఉంటాయి. మనకి ఈలోపు మనం పిండి కలిపేసుకుందాం బాగా. పెరుగండి, 1 కప్పు పెరిగేసాను. అన్నీ బాగా కలుపుకుందాం. మనకి చట్నీకి పోపు అయ్యి పల్లీలు వేగేలోపు ఇది కొంచెం నానుతుందండి పక్కన. పల్లీలు ఇంకొంచెం ఆగాలండి, ఏగుతుంది ఇది. మనం ఈలోపు ఆయిల్ వేడి చేసుకుందాం.
డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఈ చట్నీలో మీరు పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి. ఒకవేళ పచ్చి కొబ్బరి లేదే అనుకోండి, సొరకాయ ముక్కండి. మీకు అసలు వేసినట్టు కూడా మీరు ఇది సొరకాయ వేసారని చెప్తే కానీ తెలీదు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అసలు. ఇదిగోండి చిన్న లేతకాయలో నేను చిన్న ముక్క తీసుకున్నాను. ఇదిగోండి చిన్న ముక్క తీసుకున్నాను అనమాట, కప్పు పల్లీలకి. ఇది ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇట్లా వేస్తే మీకు అసలు సొరకాయ వేసాము అది సొరకాయ అంటే కానీ అవి చెప్తే కానీ నమ్మరండి. చాలా లేతగా ఉంది సొరకాయ అసలు. చట్నీ ఒదిగివ్వాలి, కొంచెం ఎక్కువ అవ్వాలి అనుకుంటే ఇలా వేసుకోండి. నా అచ్చంగా పల్లీలు తినకూడదు కదండి, అందుకని అన్నమాట ఇలా. ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయి చూసారా. కరివేపాకు, చింతపండు, పచ్చిమిర్చి, పల్లీలు వేగిపోయినాయి. జార్లో తీసేసుకుంటున్నాను. ఇందులోనే పల్లీలు మగ్గబెట్టాను, సొరకాయ మగ్గబెట్టేసుకుందాం కొంచెం. ఆయిల్ కాగేలోపు ఇది కూడా మగ్గిపోద్దండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. కొంచెం మగ్గనిద్దాం. ఈలోపు ఆయిల్ కూడా మనకి హీట్ ఎక్కుద్ది. ఈ 5 నిమిషాల్లో ఇట్లా వేగిపోయినాయి సొరకాయ ముక్కలు. కట్టేస్తున్నానండి పొయ్యి. ఇది కూడా చూడండి పల్లీల్లో వేసేస్తున్నాను. మీరు ఇలా చేసుకొని చూడండి. కొంచెం ఎక్కువ మంది ఉన్నోళ్ళు అచ్చంగా పల్లీలే కాకుండా ఇలా వేసుకొని చూడండి. సొరకాయ వేస్తారా అంటారు. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అంతేనండి, ఇంకేం వేయలేదు నేను. ఇది ఇలా మిక్సీ వేసుకొని వచ్చేస్తాను. తాలింపు వేసి వేసుకొస్తాను. ఈలోపు నాకు తాలింపు అయిపోతుంది. తాలింపు లేకుండా కూడా తినచ్చు. మీకు చూపించడానికని నేను తాలింపు వేస్తున్నాను. మేమైతే అసలు తాలింపు వేసుకోము. ఇదిగోండి ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇది వేగేలోపు నేను ఇది మిక్సీ వేసుకొచ్చేస్తాను. చట్నీ ఇవాళ చట్నీ వేసుకొచ్చేస్తాను నేను. పోపు కూడా వేగిపోయింది.
పోపు ఇందులో కలిపేసుకుందాం. చూసారా ఈ సొరకాయ, అసలు మీరు సొరకాయ వేసా అసలు తెలియదండి, ఏమీ తెలియదు అసలు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఆయిల్ కూడా కాగింది, మనం పునుగులు వేసేసుకుందాం. ఇంకా ఇందులోకి టమాటా పచ్చడి, మనం మామూలుగా టమాటా చేసుకుంటాం కదండి, టమాటా పచ్చిమిర్చి, అది కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ అయితే కాగింది. మీకు సోడా సరిపోయింది లేదని తెలియటానికి మనం అట్లా వేయగానే చక్కగా పైకి వచ్చేస్తుందండి. బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, సాయంత్రం స్నాక్స్గా తినచ్చు. మంచి వర్షం పడేటప్పుడు బాగుంటాయండి. టమాటా చట్నీతో, ఇలా చట్నీతో, లేకపోతే అల్లం చట్నీతో సూపర్గా ఉంటాయి అసలు. హైలో కంటే మీడియంలో పెట్టుకొని వేపుకోండి, లోపలంతా బాగా ఉడుకుతాయి. వేగనిద్దాం బాగా. ఇడ్లీ పిండితోనా అంటారనమాట. ఇడ్లీ పిండి వేసినట్టు కూడా మనకు తెలియదు అనమాట, అట్లా ఉంటాయి అసలు టేస్ట్ అనేది. పులిసిపోయింది, మిగిలిపోయిందని చాలామంది పారేస్తారు కదా, అలా పారేయకుండా ఎంత ఉన్నా సరే అందులో ఇలా కొంచెం గోధుమ పిండి, కొంచెం బొంబాయి రవ్వ, పెరుగు, ఇలా కరివేపాకు, పచ్చిశనగపప్పు అన్నీ కలుపుకొని వేసుకొని చూడండి మీరు, ఎంత బాగుంటాయో మీకే తెలుస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అసలు. మా పిల్లలు కరివేపాకు తినరు అనుకున్న వాళ్ళు కరివేపాకు మానేసేయచ్చండి. మనం కట్ చేసి వేసాం కాబట్టి సన్నగా, అసలు మనకి అడ్డు అనేది పడదు, ఏరి పారేయక్కర్లేదు కూడాను. వేగనిద్దామండి. వేగిపోయినాయండి ఇవి. ఇగో ఈ కలర్ వచ్చాక తీసేసుకుందాం అన్నమాట. కొంచెం కలర్ తక్కువ అంటే, ఎందుకంటే నేను పొట్టుపప్పుతోనే ఇడ్లీ వేసానండి, అందుకని కొంచెం ఆ కలర్ ఉంటాయి. మీరు మామూలుగా పొట్టుపప్పుతో ఇడ్లీ వేసుకునే వాళ్ళు మంచి బ్రౌనిష్ వస్తాయి. నేను ఓన్లీ పొట్టు కడగకుండా మొత్తం వేసి పొట్టు ఇడ్లీ వేసానండి. చూపిస్తాను మీకు అది కూడా ఒక రోజు ఎలా నానబెట్టుకోవాలనేది. దోశలు కూడా ఈ మధ్య ఎలాగేస్తున్నానండి, బ్లాక్ ఉన్నా సరే చూపిస్తాను, ఈరోజే చూపిస్తాను ఎలా నానబెట్టాలో మీకు. మంచి టమాటా చట్నీ చేసుకొని మంచి అల్లం పచ్చడి ఉంటే ఇంకా తిరగలేదండి అసలు, అంత బాగుంటాయి. అది మనం చేసుకుంటాం కదా, దొండకాయ టమాటా అలా చేసుకుంటాం కదా, అవి కూడా నంచుకొని తినచ్చు. పల్లీ చట్నీయే కావాలని ఏం లేదు. నిజం చెప్పాలంటే పల్లీ చట్నీ కన్నా కానీ మీకు అయ్యే బాగుంటాయి.
రోటి పచ్చళ్ళే బాగుంటాయి నంచుకుంటే. ఇట్లు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా, దొండకాయ చట్నీ టమాటా చట్నీ, అలాంటప్పుడు వేసేసుకోండి. మీకు ఎక్స్ట్రా చట్నీ చేసే పని లేకుండా సరిపోద్ది అనమాట. ఇవి కూడా వేగనిద్దాం కొంతసేపు. అలా వేగిపోయినాయండి. ఇవి కూడా తీసేస్తున్నాను, ఇంకా పొయ్యి ఆపేస్తున్నాను. మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకొని ఈ పిండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. మీకు సాయంత్రమో లేకపోతే ఎప్పుడోకప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. వేడిగా అన్నీ వేసుకొని ఉంచుకోకుండా ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకి సాయంత్రంలోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వేడిగా వేసుకోవచ్చు అనమాట. అయిపోయండి ఇడ్లీ పిండి పునుగులు. అల్లం చట్నీ, పల్లి సొరకాయ చట్నీ, అల్లం చట్నీ మీకు నా ఛానల్లో చూపిస్తానండి. నిల్వ ఎలా ఉంచుకోవాలో, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం వాటర్తో ఎలా కలుపుకొని జారుగా చేసుకొని తినాలో చూపిస్తాను రోజు. ఇగోండి ఇడ్లీ పిండి పునుగులు విత్ సొరకాయ పల్లి చట్నీ. చూడండి, టేస్ట్ చేసి చెప్తాను. టేస్ట్ చేసి చెప్తాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, పప్పులు కరకరలాడుతూ, మనం శనగపప్పు వేసాం కదా. నిజంగా చెప్తున్నానండి, ఇది చేసుకుని తినండి. నేను మాటలేమి ఉండవు, చాలా బాగున్నాయండి. నేను తింటూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వస్తాయి అన్నమాట. అప్పుడు మీరు కూడా చేసుకొని తినచ్చు. ఇలాంటి మంచివి తింటూ ఉంటాను. ఉంటానండి, బాయ్.